Hi everyone, I am Rayapal Sriram. Welcome to a special podcast. Today I am here with very special person. He is Harishankar Ghat. He is running a textile business since 1961. It's been 6 decades and the business name is Cornet Binney Textiles. And we are going to learn about his life lessons and how did he start business and everything from this. Thank you sir for accepting the podcast. Thank you. The first question I am asking you is అసలు మీరు బిజినెస్ అనేది ఎట్లా స్టార్ట్ చేశారు ఓవర్ ఐడియా ఇచ్చారు మీకు మా బిజినెస్ మేము 1961లో స్టార్ట్ చేసాము. ఓకే అప్పుడు మా నాన్నగారు విలేజ్లో ఉండే. అయితే అప్పుడు మా మామయ్య గారు కార్నెట్ బిల్లి టెక్స్టైల్స్ షాప్ స్టార్ట్ చేశారు. అయితే షాప్లో మెయింటెనెన్స్ కోసానికి ఎవరు లేకుంటే మా నాన్నగారు కబురు పంపారు. అప్పుడు మా నాన్నగారు వచ్చి మెయింటైన్ చేశారు. ఆయన సపోర్ట్గా నేను షాప్లో కంటిన్యూ అయ్యాను. ఓకే అసలు మీకు ఈ టెక్స్టైల్ బిజినెస్ పెడదామని ఎవరు ఇన్స్పైర్ చేశారు? అప్పుడు 1961 ప్రాంతంలో బిన్ని టెక్స్టైల్ కార్నెట్ అనేది బిన్ని పెట్టాము. ఓకే అప్పుడు బిన్ని ఫ్యాబ్రిక్స్కు మార్కెట్లో మంచి గుడ్ విల్ ఉండి అప్పుడు వాళ్ళు షోరూమ్ ఇస్తా అంటే మా మామగారు పెట్టారు. దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. ఓకే అసలు మీరు ఏ ఏజ్లో బిజినెస్ అనేది జాయిన్ అయ్యారు? అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండేదా బిజినెస్ చేయడం అనేది? అప్పుడు నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది. నేను స్టడీ అయిపోగానే 1972లో నేను బిజినెస్ షాప్కి వచ్చాను. ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతున్నాను. అంటే మీరు చాలా చిన్న వయసునే నేను నా వయసు అప్పుడు 72 అంటే 19 years. ఓకే చాలా ఎర్లీగా ఉంటాను. మీరు ఎక్కడ దాకా చదువుకున్నారండి? బీకాన్ డిస్కంటిన్యూ. ఓకే అసలు మీరు అప్పట్లో చాలా 1961లోనే బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు కదా, మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అప్పుడున్న కస్టమర్లకి? 1961 అంటే అప్పుడు మార్కెట్ చాలా చిన్న మార్కెట్ కదా. అప్పుడు సేల్స్ కూడా చాలా తక్కువ ఉండేది. అప్పుడు ఆ సిచ్యువేషన్ తగ్గట్టే మార్కెట్లో ప్రాఫిట్స్ ఉండేది. అప్పుడు టర్న్ ఓవర్ కూడా గంటే వచ్చేది. అప్పుడు అక్కడ సెట్ అయిపోయింది. అక్కడ ఖర్చులు మెయింటెనెన్స్ అనేది. ఓకే ఇప్పుడు మీరు స్టార్టింగ్కి ఇప్పటికీ ఏం చేంజెస్ ఉన్నాయి? అంటే కస్టమర్లో చేంజెస్ కానీ వాళ్ళు ఎట్లాంటివి అడుగుతున్నారు? కస్టమర్స్ అంటే పబ్లిక్ పెరిగింది, టర్న్ ఓవర్ పెరిగింది, సేల్స్ పెరిగినాయి. ఓకే వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా చేంజ్ అయింది ఏమైనా? మా ఛాయిస్ పెరిగింది, కస్టమర్ల ఛాయిస్ పెరిగింది. ఓకే అని ఓన్లీ ఇప్పుడు బిన్ని యూనిఫామ్ అయ్యేది. తర్వాత మేము కొంచెం రోజుల తర్వాత ఒక 30 years తర్వాత కార్నెట్ సెలెక్షన్స్ ఇంకో షాప్ పెట్టాము. అందులోనే దానిలో అన్ని బ్రాండ్స్ షూటింగ్ షర్టింగ్స్ అన్ని క్వాలిటీస్ పెట్టాము. అది ఇప్పుడు యూత్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా మేము కూడా వెరైటీ మెయింటైన్ చేస్తున్నాము. ఓకే ఇప్పుడు ఓకే మీరు స్కూల్ యూనిఫామ్స్ స్టార్ట్ చేశారు కదా సార్, అది ఏ ఏలో స్టార్ట్ చేశారు? మీకు ఐడియా ఎలా వచ్చింది స్టార్ట్? అప్పుడు బిన్ని టెక్స్టైల్స్ ఉన్నప్పుడు మేము ఆఫీసులకు హాస్పిటల్స్కు యూనిఫామ్ సప్లై చేసేది. ఓకే అదే ఇంప్రెషన్గా మేము స్కూల్ యూనిఫామ్ కూడా చేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యూనిఫామ్ కూడా మెయిన్ మాకు యూనిఫామ్ బిజినెస్ అది ఇయర్లీ బాగుంటుంది బిజినెస్ కూడా. మీరు ఈ స్టాక్ అంతా ఎక్కడికి వెళ్తారండి? ఈ స్టాక్ మెయిన్ అహ్మదాబాదు, బెంగళూరు, మద్రాస్, హైదరాబాద్, విజయవాడ. ఓకే ఇప్పుడు మీ షాప్లో దగ్గర దగ్గర ఎంతమంది దాకా పనిచేస్తారు? 20 members వర్క్ చేస్తాం ప్రజెంట్. ఓకే ఓకే అందులో మేనేజర్ ఇట్లా ఎవరైనా ఉన్నారా? మేనేజర్ ఉన్నారు, ఓకే మేనేజర్స్ ఉంటారు, హెల్పర్స్ ఉంటారు, వాచ్మెన్స్ అన్ని ఇంక్లూడ్, డ్రైవర్ ఇంక్లూడ్, అంతా టోటల్ 20 members. ఓకే ఓకే మీకు కార్నెట్ బిన్ని టెక్స్టైల్స్ అనే షాప్ పేరు చాలా స్టాండింగ్ ఉంది. అది ఎట్లా ఆలోచన? అప్పుడు కంపెనీ వాళ్ళు మనకు ఈ బిన్ని ఎప్పుడు మాకు పర్మిషన్ ఇచ్చారో స్టాక్ ఆ పేరు వాళ్ళే డిక్లేర్ చేశారు, కార్నెట్ అనేది. ఓకే కార్నెట్ బిన్ని అని. కార్నెట్ టెక్స్టైల్స్ అనుకుంటా అది గుడ్ విల్. కార్నెట్ అంటే క్రౌన్, క్రౌన్ మీన్స్ కిరీటం. అదే మనకు మంచిగా కలిసి వచ్చింది కాబట్టి అదే కంటిన్యూ చేస్తున్నాం. మీరు కస్టమర్లకి క్రెడిట్ ఇచ్చేవా? క్రెడిట్ అంటే మాకు దగ్గర పరిచయం ఉంది, మనకు బాగా విలేజ్ ఉంటారు కాబట్టి ఇచ్చేది. ఎప్పుడు 1975 to 2000 వరకు ఇచ్చేది. ఓకే అప్పుడు విలేజ్ పీపుల్స్ కాబట్టి మనకు 2-3 months కూడా పేమెంట్ చేసేది. ఓకే ఇప్పుడు ప్రజెంట్ అంతా క్యాష్ అండ్ క్యారీ అయింది, నో క్రెడిట్. సార్ ఒకప్పుడు మీకు అంతా క్యాష్ వచ్చేది, ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది, దానివల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుందా మీకు ఏమైనా? అంటే క్యాష్ రావడం తక్కువ అయిపోయింది. ఆన్లైన్ పేమెంట్ డైరెక్ట్ బ్యాంక్లో క్రెడిట్ అయిపోతుంది. హ్యాండ్ క్యాష్ ఒకటే రావట్లేదు, మిగతా వర్లేదు. సో
సార్ మీరు గూడ్స్ అనేది అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు నుంచి పర్చేజ్ చేస్తూ ఉంటారు. అవును. మీరు మంత్లీ ఎన్నిసార్లు విజిట్ అవుతూ ఉంటారు సార్ అక్కడికి? అహ్మదాబాదు, మద్రాస్, బెంగళూరు 2 monthsకి ఒకసారి, సీజన్ బట్టి దసరా వచ్చిందనుకో 3 monthsకి ఒకసారి, బిఫోర్ 1 month కూడా సార్ పోతాం, స్టాక్ రిక్వైర్మెంట్ బట్టి. ఓకే. మీకు ఇప్పుడు ఆఫ్ సీజన్ అది వచ్చింది, అప్పుడు ఎట్లా ప్రిపేర్ అవుతారు సార్? ఆఫ్ సీజన్ అప్పుడు ఏంటి, కొద్దిగా మనం డిస్కౌంట్స్ కానీ ఆఫర్స్ పెడతాము. అప్పుడు కూడా సేల్ అదే సేల్ టర్న్ ఓవర్ కోసం ఆఫర్స్ పెడతాం కాబట్టి సేల్ వస్తుంది. మీకు హైయెస్ట్ ఎప్పుడు వచ్చింది సార్ ఒక రోజులో? హైయెస్ట్ సేల్సా? హైయెస్ట్ సేల్ సీజన్లో దసరా, దీవాలి అప్పుడు మెయిన్. అంటే హైయెస్ట్ ఒక రోజులో ఒకరోజు 4 lakhs 5 lakhs కూడా మిన్న రోజులు కూడా ఉన్నాయి. ఓకే. ఓకే సార్, ఇప్పుడు మీ రెవెన్యూ ఎంత? టోటలీ ఏంటంటే 5-6 lakhs ఉంటాయి, 5-6 crores ఉంటాయి. ఓకే. అందులో మీ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత సార్? 15%, 15 to 20. సార్ మీరు మీ షాప్లో ఎట్లాంటి బ్రాండ్స్ అమ్ముతారు సార్? మా దగ్గర రైమాండ్స్, నిజాం, దినేష్, ఓసియం, సియరాజ్, గ్వాలియర్ మెయిన్ బ్రాండ్స్. అరవింద్, ఇకపోతే ఆదిత్య బిర్లా, లెనిన్, ఆల్ బ్రాండ్స్ కంపెనీ, ఆల్ బ్రాండ్స్. మీ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత, తర్వాత కాస్ట్లెస్ట్ ప్రైస్ ఎంత సార్? స్టార్టింగ్ ప్రైస్ మాకు సింథటిక్ అని టెరికాట్లో 150 నుంచి స్టార్ట్ పెడితే 10,000 వరకు ఉంది పర్ మీటర్స్. ఓకే. లైఫ్ స్టోరీ గురించి చెప్పండి. నా లైఫ్ స్టోరీ అంటే, మా అమ్మ తల్లిగారు అనుకోండా వాళ్ళు వెన్శెట్టి వాళ్ళు అయితే నేను 1953లో పుట్టాను. మా నేటివ్ ప్లేస్ జమ్మిగుంట దగ్గర ఆకినపల్లి, స్వగ్రామం. అయితే ఇప్పుడు 3-4 years నేను ఆకినపల్లినే స్టడీ చేశాను చిన్నప్పుడు. అక్కడ అయినాక మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళ అక్క గారు వరంగల్లో ఉంటారు, వాళ్ళు జనరల్ షాపు. అయితే మా తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఇక్కడ విలేజ్లో పండి స్టడీ సరిగ్గా ఉండదని వాళ్ళ పెద్దమ్మ దగ్గర పంపించాను నన్ను స్టడీ కోసానికి. అక్కడ 5 to 7th వరకు చదువుకున్నాను. తర్వాత 1961లో అనంకొండలో కార్నెట్ షాప్ పెట్టారు. పెట్టాక మా అమ్మ వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయినాక నేను మర్కజ్లో జాయిన్ అయ్యాను. మర్కజ్లో 10th వరకు చదువుకున్నాను. 10th అయిపోయినాక 10thలో నా మ్యారేజ్ అయింది. 1972లో నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినా నాకు 3 పిల్లలు. అప్పుడు ఈ కార్నెట్లో మా నాన్నకు సపోర్ట్గా ఉంటున్నాను. మీ నాన్నగారి నుంచి ఏం నేర్చుకున్నారు సార్? మా నాన్నగారు చిన్నప్పుడు చాలా కష్టపడ్డాడు. విలేజ్ మన ఆకిరపల్లిలో ఉన్నతుడు. మార్నింగ్ చాలా చాలా కష్టపడి, మాకు బీద పరిస్థితి ఉండేది బాగా. అప్పుడు మాకు పెద్ద ఆస్తులు ఏం లేవు. మా నాన్నగారు తండ్రి నారాయణ గారు, అతను చిన్నప్పటి నుంచి కంటి చూపు లేదు అతనికి. ఆయనకు మా నాన్న సపోర్ట్గా ఉండేది. మా నాన్నకు చిన్నప్పుడే మా నాన్నమ్మ చనిపోయింది. నాన్నగారు తల్లి చనిపోతే వాళ్ళని నాయనమ్మ, తాత వల్ల తల్లి మా నాన్న పెంచింది. వాళ్ళకు బిడ్డ మీనాకర్ ఉంటాడు. చాలా అంటే చాలా కష్టపడ్డాడు. నా చిన్నతనంలో నేను చూస్తున్నా. మా అమ్మ కూడా ఆరోగ్యం సరిగ్గా లేకుండా ఆ రోజులలో ఆయన కూడా చాలా అవస్థపడ్డది. అదే ఇట్లా బాగుండే వల్ల మెల్ల వరంగల్ సెట్ అయ్యాము. సెట్ అయిపోయాక మెల్లమెల్లగా వ్యాపారం పెంచుకున్నాము అందరితో. మా నాన్నగారి దగ్గర సిస్టమేటిక్, మార్నింగ్ లేవడం, పూజ ఇంపార్టెంట్, ఆయన సరైన పద్ధతి. ఆ పద్ధతి నాకు ఈ రోజు వరకు అలవాటైంది. ఈ క్షణం వరకు నేను ఆయననే ఫాలో అవుతున్నా. ఎవరి మనసు నొప్పియక నా పని ఏదో నేను చేసుకుంటూ పోతున్నా. మార్కెట్లో గుడ్డిగా సంపాదించుకున్నాము. ఇది నా కార్యక్రమం. మీరు దేవుడిని నమ్ముతారు సార్? దేవుని 100% నమ్ముతాను. దేవుడి లేకుండా ఎక్కడ ఉన్నాం ఈరోజు? ఇప్పుడు మనం చూసుకుంటే 1953 అప్పుడు మాకేం లేదు. ఈ రోజు వరకు భగవంతుడు దయ వల్ల అన్ని ఇచ్చాడు భగవంతుడు. అది మనకు కనబడుతూనే ఉన్నది, అందరికి తెలిసిన సంగతి కదా. వ్యాపారాలు కానీ, పిల్లలు నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. వాళ్ళు అందరూ హ్యాపీగా, అందరు మ్యారేజ్, అందరు పిల్లలు. ఇది సార్ ఇప్పుడు చూసుకుంటే ఆన్లైన్ బిజినెస్ మరియు కరెంట్ బిజినెస్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆన్లైన్ బిజినెస్ వచ్చిన కానీ మార్కెట్ చాలా తగ్గిపోయింది. సేల్స్ గత 2-3 years బ్యాక్ ఉన్న టర్న్ ఓవర్ లేదు. ఇప్పుడు 40% తగ్గిపోయింది ఆన్లైన్ వచ్చిన కానీ. ఇంకోటి షాపింగ్ మాల్స్ బాగా వచ్చాయి కాబట్టి కంపల్సరీ సేల్ మా ఒక్కరికే కాదు, మొత్తం మార్కెట్ త్రూఅవుట్ వరల్డ్ అట్లే ఉంది. సార్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు 60 సంవత్సరాల నుంచి ఏం నేర్చుకున్నారు మన బిజినెస్లో? 60 సంవత్సరాలు అంటే మెయిన్ కస్టమర్స్ రిసీవింగ్ మాకు కావాల్సింది. వాళ్ళ మనసు నొప్పి లేకుండా మంచి
క్వాలిటీ మెయింటైన్ చేసి వాళ్ళకి మంచి క్వాలిటీ అందియడము, రిసీవింగ్, క్వాలిటీ, మర్యాద మెయిన్ ఈ రోజు మమ్మల్ని అదే కాపాడుతుంది. ఈ రోజు వరకు మేము కార్నెట్ అంటేనే గుడ్విల్, దానిలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. మాకు ప్రాఫిట్ తక్కువ వచ్చినా పర్లేదు, కస్టమర్ బెనిఫిట్ ఉండాలి, వాళ్ళతో మనకు మంచి గుర్తింపు రావాలి, రిపీట్గా ఉండాలి కస్టమర్. సార్ ఇప్పుడు మీరు నాలాంటి యంగ్స్టర్స్కి అడ్వైస్, ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన అడ్వైస్ ఏమంటే ఎట్లాంటి అడ్వైస్? ఈ రోజులలో బిజినెస్ పెట్టడం చాలా స్టడీ చేయాలి దాన్ని. ఎందుకంటే మునుపు అంటే మనకు నమ్మకంగా ఈ బిజినెస్ నడుస్తుంది, ఇవి నడుతాయని ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, ఎన్నో మార్గాలు ఉన్నాయి బిజినెస్ చేయాలంటే. ఏదైనా మంచి చూస్ చేసుకొని చేసుకోవాలి. ఓకే, జోక్స్ ఏం చేసుకోలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.